మిస్టర్ బచ్చన్ ఏం చెప్పాలో భయ్యా ఈ మూవీ గురించి. యాక్చువల్లీ నాకు హరీష్ శంకర్ గారి మూవీస్ నచ్చుతాయి. డీజే కానీ, గద్దెలకొండ గణేష్ కానీ నాకు ఇష్టం. రిపీట్స్లో కూడా చూస్తాను నేను, అంత బాగుంటాయి. అంటే మినిమం గ్యారంటీ అనుకుంటాను నేను ఆయన మూవీస్. అదే ఒపీనియన్ ఉండింది ఈ మిస్టర్ బచ్చన్ మూవీ చూసేంత వరకు. అండ్ ఈ ఆగస్ట్ 15కి రిలీజ్ అవుతున్న మూవీస్లో కూడా నాకు ఇదే బాగుంటుంది అని ఒక నమ్మకం ఉండింది. బట్ మూవీ చూసిన తర్వాత నమ్మకము పోయింది, ప్లస్ చాలా డిసప్పాయింటింగ్గా ఉంది భయ్య ఈ రివ్యూ చెప్పడం కూడా. నాకు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకు మూవీలో నచ్చిన విషయాలు చెప్తాను భయ్య, నచ్చని వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్. మూవీలో అన్నిటికన్నా బాగా ఏదైనా నచ్చింది అంటే అవి సాంగ్సే. వినడానికి కానీ చూడడానికి కానీ బాగున్నాయి. ఈ కథ జరిగేది ఎప్పుడో 1990s ఆ టైంలో అయితే మోడర్న్ క్లాత్స్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ విషయం పక్కన పెట్టేస్తే సాంగ్స్ అయితే వినొచ్చు, చూడొచ్చు. అండ్ మేము కూడా ప్రీమియర్ షో చూసాం కాబట్టి ఫ్యాన్స్తో పాటు దాన్ని ఎంజాయ్ చేసాం. సాంగ్స్ అయితే ఓకే. ఫస్ట్ హాఫ్లో సత్య గారి కామెడీ బాగుంది భయ్య. ఆయన మ్యానరిజమ్స్కి కూడా నవ్వేస్తాం మనం. ఈ సినిమాలోనే కాదు, ఆయన ఎక్కడ చేసినా బాగానే ఉంటుంది న్యాచురల్గా. సో ఆయన కామెడీ వర్కౌట్ అయింది, ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొంచెం బాగా వాడుకొని ఉండాల్సిందే అనిపించింది. లవ్ సీన్స్ కానీ వేరే సీన్స్ ఎక్కువగా ఉంటాయి, బట్ సత్య గారి కామెడీ మాత్రం మినిమల్గా ఉంటుంది. ఆ మినిమల్గానే ఉన్నా కూడా ఎంజాయ్ చేసాం. ఇంకొంచెం వాడుకొని ఉంటే బాగుండేది. ఇంకా రవితేజ గారి ఎనర్జీ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ భాగ్యశ్రీ గారు అయితే ఇంకా బాగున్నారు. సో వీళ్ళిద్దరిని స్క్రీన్ పైన చూడొచ్చు. బట్ ఆ లవ్ సీన్స్ కానీ కొంచెం బోరింగ్గానే ఉంటాయి, ఓర్చుకోవాలి. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏంటి ప్లెయిన్గా పోతుంది అనుకునే టైంలో ఇంటర్వెల్ వస్తుంది భయ్య. ఇంటర్వెల్లో మంచి పాయింట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. హీరోకి విలన్కి మధ్య క్లాష్ స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ బాగుంటుంది. అండ్ ఆ సీన్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ బాగుంటుంది అనే హోప్ని ఇస్తుంది. బట్ సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేస్తుంది అనుకోండి. ఇంటర్వెల్ అయితే బాగుంటుంది. అవి పోతే ల్యాగ్ ఉంది భయ్య మూవీ. అసలు మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ హాఫ్లో 1-2 మంచి సీన్స్తో మూవీ బాగానే ఉంటుంది. అండ్ లవ్ సీన్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఓర్చుకుంటూనే ఉంటాం. ఇంటర్వెల్ వచ్చేవరకు ఒక మంచి సీన్ వస్తుంది, హీరోకి విలన్కి మధ్య పాయింట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ బాగుంటుంది అనే హోప్ అయితే ఉంటుంది అక్కడి వరకు. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇది ఇంకా ల్యాగ్ అనిపిస్తుంది. ఒకటి కూడా బాగా ఎంజాయ్ చేసే సీన్ ఉండదు, అలా ప్లెయిన్గా పోతూ ఉంటుంది అంతే. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది మనకి. అసలు స్టోరీ హరీష్ శంకర్ గారు రాశారా అనే డౌట్ వస్తుంది నాకు. లేజీ రైటింగ్ ఉంటుంది. అసలు జగపతి బాబు గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. అఫ్కోర్స్ ఆయన మూవీస్లో, హరీష్ శంకర్ గారి మూవీస్లో విలన్స్ అలానే ఉంటారు, కొంచెం ఫన్నీగా, కొంచెం పవర్ఫుల్గా. ఈ సినిమాలో జగపతి బాబు గారిని ఫస్ట్లో అయితే పవర్ఫుల్గా చూపిస్తారు, దాని తర్వాత జోకర్ని చేసేస్తారు, లిటరలీ జోకర్ని. క్లైమాక్స్ వచ్చేసరికి ఆయన నిజంగా జోకర్లాగా కనపడతారు మన కంటికి. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు. చాలా ఇమ్మెచ్యూర్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటారు భయ్య క్యారెక్టర్స్ కూడా, హీరో కూడా ఆఖరికి. ఇవి పోతే రవితేజ గారు మూవీలో పాటలు పాడుతూ ఉంటారు భయ్య. అవి అమితాబ్ బచ్చన్ పాటలో ఎవరో కూడా తెలియదు నాకు. మొత్తానికైతే హిందీ సాంగ్స్. నేనైతే ఇంతవరకు ఆ సాంగ్స్లో ఒక్కటి కూడా వినలేదు. అండ్ ముందే ఈ స్టోరీ బోరింగ్గా ఉంది. అండ్ రవితేజ గారు ఈ పాటలు పాడుతూ ఉంటే అస్సలు ఫిల్లర్ సీన్స్ లాగా చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది భయ్య. క్రింజ్ అనిపించింది అక్కడే నాకు. సో మూవీ అయితే చాలా డిసప్పాయింట్ చేసింది లాస్ట్కి. అంతే భయ్య, మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.